నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అఖండ తాండవం ఇయర్ ఎండింగ్ రాబోతుంది, పూర్తి బ్లాక్ బస్టర్ కాబోతుంది అని చెప్పి అయితే ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అఖండ 1 కూడా December 2కి రిలీజ్ అయింది, అత్యద్భుతంగా హిట్ అయింది. అదేవిధంగా చూసుకుంటే December 5 రాబోతుంది. అది కాక కొత్త లేటెస్ట్ అప్డేట్స్ కూడా వచ్చాయి అంటున్నారు. ఏంటి అప్డేట్స్ అంటే ఏం చెప్తారు? ఈరోజు సాయంత్రానికి అయితే ట్రైలర్ బ్లాస్ట్ అవుతుందండి. వాళ్ళు కర్ణాటకలో ప్లాన్ చేశారు. చిక్కబళ్ళాపూర్ సమీపంలోని చింతామణి బైపాస్ రోడ్ అట. ఆ చింతామణి బైపాస్ రోడ్లో ఈవెంట్ గ్రాండ్గా పెట్టారు. శివరాజ్ కుమార్ని చీఫ్ గెస్ట్గా పిలిచి ఆ శివరాజ్ కుమార్ చేతుల మీదుగా కార్యక్రమం పెట్టారు. అంటే కర్ణాటక ఆడియన్స్ కూడా ఈ సినిమా వస్తుందంటానికి ఉదాహరణ ఆ శివరాజ్ కుమార్తో చేయటం, కర్ణాటకలో సినిమా ఈవెంట్ ప్లాన్ చేయటం అనేది చెప్పాలి. కాబట్టి ఈరోజు సాయంత్రం వచ్చే ట్రైలర్లో ఎలా ఉంటుంది, ఎంత మసాలా ఉంటుంది అనేది సాయంత్రం తెలిసిపోతుంది. అదండి. అదే మనం చూసుకుంటే వాస్తవానికి లింగాయత్తులు అని చెప్పేసి అంటుంటారు. కర్ణాటక వాసులు ఎవరైతే ఉంటారో ఎక్కువ శాతం శివభక్తులు ఎక్కువ ఉంటారు, లింగాయత్తులు అంటుంటారు. సో ఖచ్చితంగా శ్రీశైలానికి సంబంధించి కావచ్చు, శివుడి పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఉంటే అక్కడ కర్ణాటక వాసులు ఎక్కువగా వస్తుంటారు. సో ఇప్పుడు పూర్తిగా శివమయం అయింది కాబట్టి కర్ణాటక వాసులకు కూడా ఈ యొక్క సినిమా శివతత్వంగా ఉంది కాబట్టి సో ఈ సినిమాని అక్కడ, ఎందుకంటే మొదటిసారి నాకు తెలిసి బాలకృష్ణ గారి యొక్క కెరీర్లో ఇప్పటిదాకా ఎప్పుడు కూడా కర్ణాటకలో జరుపుకున్నటువంటి ఒక ప్రోగ్రాం ఏదీ లేదు. సో ఎందుకు అక్కడ జరుపుకుంటున్నారంటే ఇదే రీజన్ అంటే ఏం చెప్తారు? ఆ కర్ణాటక ఆడియన్స్కి దగ్గర అవ్వాలనే ఉద్దేశం ఒకటి. ఫస్ట్ ఈవెంట్ బాంబేలో పెట్టారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పాట రిలీజ్ చేశారు. ఆ పాట మరి ఇక్కడ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. ఇప్పుడు ఈ శివతత్వం మీద చెప్పాలనుకున్నప్పుడు కర్ణాటకలో ఈ పాట రిలీజ్ చేసుకుని బాంబేలో ఒక ఈవెంట్, పెద్ద ఈవెంట్ పెట్టుంటే బాగుండేది. కానీ వాళ్ళు ప్లాన్ ఏంటో కానీ తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళు అంటే పక్కా ప్లాన్తో దిగారు. ఇప్పుడు ఈరోజు ఈ సాయంత్రానికి ట్రైలర్ వచ్చేస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా ప్లాన్ చేసి హైదరాబాద్లో ప్లాన్ చేశారు. అమరావతి అనుకున్నాం మనం, మరి అమరావతిలో ఒక ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేస్తారో అని తెలియదు. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే సక్సెస్ మీట్ అక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ ఫీల్ అయ్యి గతంలో అఖండ 1కి అల్లు అర్జున్ గెస్ట్గా వచ్చాడు. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ అల్లు అర్జునే గెస్ట్గా పిలిచారు ఈవెంట్కి, 28వ తారీఖు జరిగే ఈవెంట్కి అనేది సమాచారం. అల్లు అర్జున్తో పాటు మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని, అల్లు అర్జున్ ఒకే వేదిక మీద చూడబోతున్నాం అనేది ఇంకోటి. చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అనేది. కాబట్టి 28వ తారీఖునేమో ప్రీ రిలీజ్ ఈవెంటు, ఈరోజు సాయంత్రం ట్రైలరు, మేజర్ ఈవెంట్స్ అని వచ్చినట్టే దాదాపు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇంకా ఏదో వెల్తీగా ఉంది అనేటువంటి ఫీల్లో ఉన్నాం. సో ట్రైలర్ రాలేదు కాబట్టి ఆ యొక్క ఫీల్ అనుకోవచ్చా? ఒకవేళ ట్రైలర్ నిజంగా సాయంత్రానికి రిలీజ్ అయితే ఆ వెల్తీ కూడా పూర్తిగా నిండబోతుందంటే ఏం చెప్తారు? ట్రైలర్ వస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుందండి సినిమా ఏ రేంజ్లో ఉంది ఏంటి అనేది. అంటే అఖండ రేంజ్లో ఈ సినిమా ఉంటుందా లేదా? బోయపాటి గారికి సైలెంట్గా వెళ్ళిపోయాడు ఆయన ఈ సినిమా సంబంధించి. జనరల్గా మనం మీడియాలో మనం మాట్లాడుకుంటాం తప్పితే వాళ్ళు ఇప్పుడు దాకా పెద్దగా ప్రమోషన్స్ వర్క్లు ఏం చేయలేరు. పాటలు తప్పితే వాళ్ళు చేసింది ఏంటి ఏం లేదు. జనరల్గా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటాం తప్పితే సక్సెస్ దీని మీద ఉన్నాడు కాబట్టి ఈ ట్రైలర్ వస్తే మళ్ళీ బాలయ్య ఫ్యాన్స్లో పూనకాలు వస్తాయా ఏమొస్తాయి అనేది చూడాలి. అయితే అదిగాక మనం చూసుకుంటే ఓజీ రిలీజ్కి ముందు కూడా తమన్ చాలా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే రాబోతుంది ఒక ప్రళయం అనేది, ప్రళయానికి ముందు అంతా కూడా ప్రశాంతత ఉంటుంది అన్నట్టు చూసా. సో అంతకన్నా ప్రశాంతంగా ఉన్నాడు తమన్. ఎందుకంటే వాస్తవానికి తమన్ నందమూరి తమన్ అని చెప్పి పిలుస్తున్నారు ముద్దుగా. నందమూరి తమన్ ఇప్పటిదాకా అంత పెద్ద ఎలివేషన్స్ అయితే ఎక్కడ ఇస్తలేదంటే ఖచ్చితంగా అత్యంత భారీ మ్యూజిక్. అంటే ఈసారి సౌండ్ బాక్సులు పూర్తిగా బద్దలు కాబోతున్నాయంటే ఏం చెప్తారు? పాటల పరంగా ఎన్ని పాటలు ఉంటే తెలియదు. మాస్ పాట ఒకటే ఉంటుందని చెప్పారు. అక్కడ భక్తి పాట మాత్రం అది ఒకటి వచ్చింది. ఇంకా ఎన్ని ఉంటాయి అనేది తెలియదు. అవి ఉంటే రిలీజ్ చేస్తారా లేదా, లేకపోతే సినిమా చూసిన తర్వాత బయటకు వస్తే తెలియదు. బీజిఎం అంటే ట్రైలర్ వస్తే కానీ బీజిఎం సంగతి మనకు తెలియదు. మొత్తానికి ఈవెంట్ ఇవాళ పెట్టుకుంటే నిన్న మరి గోవా వెళ్ళిపోయి అక్కడ బాలయ్య బాబు సత్కారం జరిగింది. అంటే రజనీకాంత్ది ఇంకో రోజు పిలుస్తారేమో. నిన్న మాత్రం బాలకృష్ణ గారికి సన్మానం చేశారు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ వేదిక మీద. అదొక హైలైట్ అంశం అని చెప్పాలి ఆయన సినిమాల పరంగా కానీ బాలకృష్ణ గారికి సంబంధించి. సో ఓవరాల్గా చూసుకుంటే అఖండ తాండవం ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతుంది December 5 అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ హిట్ సినిమా, ఆయన సక్సెస్ మీద ఉన్నాడు. ఈ రెండు మాట్లాడతాయి ఎప్పుడు కూడా. ఒక సినిమా రేంజ్కి వెళ్ళాలంటే ఒకసారి హిట్లు వచ్చినాయంటే వరుస పెట్టి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఆ మైండ్లో కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. రాజమౌళి గారు వరుస పెట్టి సక్సెస్లు అవడంతో మైండ్లో అదే ఫీలింగ్తో వెళ్ళిపోతారు. అనిల్ రావుడి వరుస పెట్టి సక్సెస్లు రావడంతో అదే ఫీలింగ్లో ఉంటారు జనం కూడా. కాబట్టి ఆ సక్సెస్లే నడిపేస్తాయి సినిమాని. ఈ సినిమా కంటెంట్ ఎలా ఉన్నా కానీ
ఆ కంటెంట్ ఎలా ఉందనే సినిమా వచ్చిన తర్వాత బయటికి టాక్ వస్తుంది. ఏదేమైనా బిజినెస్ పరంగా ఎటువంటి డోకా లేదు, బ్రహ్మాండమైన బిజినెస్ జరిగింది. ఆయన కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ జరిగింది బాలకృష్ణ గారి కెరీర్లో. కాబట్టి ఆయన రేంజి ఈ సినిమా తర్వాత వాట్ నెక్స్ట్ అనుకుంటే మరి ఆ సినిమా NBK 111లోనే తెలుస్తుంది ఏంటనేది. అదే మనం చూసుకుంటే దీనికి అంటే అఖండ తాండవానికి సక్సెస్ మంత్ర అనగానే BB4 బోయపాటి అండ్ బాలకృష్ణ గారు 4th సినిమా అని చెప్పి అనుకోవాలా, లేదా తమ్మన్తో పాటు ఇంకో సినిమా చేస్తున్నారు అంటే ఏది సక్సెస్ మంత్ర అంటే ఏం చెప్తారు? ఏమో BB5 కూడా ఉంటుందేమో. ఇప్పుడు మొన్నే దీనికి సీక్వెల్ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి ఇదో సెంటిమెంట్లా ఫీల్ అవ్వచ్చు. బాలయ్య బాబుకి ఇన్నింగ్స్లో అఖండానే శుభారంభం పలికింది. ఆ తర్వాత నుంచి ఆయన విజృంభించారు. కాబట్టి ఈ సిరీస్ని ఇక్కడతో ఆపకపోవచ్చు, మళ్ళీ అదే చేయమని చెప్పవచ్చు కూడా చెప్పలేము. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకోండి మీకు అఖండ తాండవం అనేది, ఆటోమేటిక్గా మళ్ళీ అఖండ 3కి ఖచ్చితంగా వస్తుంది. ఇక దీనికి టైం కూడా తీసుకోనక్కర్లా, ఎందుకంటే మళ్ళీ వెంటనే మలియోని గోపిచంద్ తర్వాత మళ్ళీ బోయపాటి ప్రాజెక్టే వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బోయపాటి బాలయ్య అంటేనే హిట్, బోయపాటికి వేరే హీరోలకి అంత హిట్లు ఇవ్వలేకపోయారు. బాలకృష్ణకి ఇచ్చిన హిట్లు వేరే హీరోకి ఇవ్వాల. కాబట్టి అదే మళ్ళీ సెంటిమెంట్లు బోయపాటి గారు కూడా అలాగే వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మొత్తానికి ఈరోజు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ కావచ్చు, లేదా రాబోతున్నటువంటి ఈవెంట్స్ కావచ్చు, పూర్తి పరిపూర్ణంగా అయితే రాబోతున్నాయి. డిసెంబర్ 5వ తారీఖు ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.